ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతే నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ నవంబర్ 12వ తారీఖు 2025 వారం బుధవారం, అష్టమి తిథి, ఆశ్లేష నక్షత్రం, కార్తీక మాసం, కృష్ణపక్షం. ఇవాళ కాలభైరవాష్టమి. ఈరోజు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యి వేసి ఈశ్వరుడి పరమేశ్వరుడి ఎదురుగా దీపం వెలిగిస్తే మన పైన ఎవరైనా ఏదైనా చెడు చేసినా, వాళ్ళ మనసులో చెడు అనుకున్నా, లేదా మనం బాగుపడుతుంటే ఇతరులు ఏడ్చిన, నరదృష్టి, నరఘోష, లేదా ఇతరులు మన పైన ఏదైనా చేసినా, ఇలా ఏ పీడ మీ పైన మీ పిల్లల పైన లేకుండా, ఏ పీడ మీకు తాకకుండా ఈ దీపారాధన కాపాడుతుంది. ఈశ్వరుడి ఎదురుగా మీ పూజా మందిరంలో ఈ దీపం వెలగాలి. ఇక అదృష్టమైశ్వర్యం. కార్తీక పౌర్ణమి చాలా పర్వదినము, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం. కానీ ఇక్కడ కార్తీక అమావాస్య గురించి నేను చెప్పబోతున్నాను. ఈ కార్తీక అమావాస్య చెడుని, దోషాలని తీసేస్తుంది. అంటే ఉద్యోగం రావట్లేదు, దశమస్థాన దోషం ఉంది, నేను చెప్పిన పరిహారం చేసుకోవడం ద్వారా ఆ దోషం పోయి ఉద్యోగం వస్తుంది. లేదు అప్పులు, ఆర్థిక సమస్యలున్నాయి, అప్పులున్నాయి. అయితే ఈ అమావాస్య రోజు నేను ఒక చిన్న పరిహారం మీ ఇంట్లో మీరు చేసుకునేది నేను చెప్తాను. ఆర్థిక పీడలు, అప్పులు పోవడానికి ఒక మార్గము అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. అలాగే వివాహం అవ్వాలి, కలత్ర దోషం ఉంది జాతకంలో, లేదా సప్తమాధిపతి నీచలో ఉన్నాడు, మళ్ళీ ఉదాహరణకు కుజుడు నీచలో ఉన్నాడు కర్కాటక రాశిలో, కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు, శని వక్రించున్నాడు, వివాహం అవ్వట్లేదు. అలాగే శని ఉన్న ప్లేస్మెంటు ఎలా చూసుకున్నా ఎక్కడో ఒక దగ్గర దోషం కనబడుతోంది. అమావాస్య, కార్తీక అమావాస్య, కార్తీక పౌర్ణమి ఎలాగైతే పాజిటివ్కి మంచికి కారకత్వమో, కార్తీక అమావాస్య చెడుని హరిస్తుంది. అంటే వెంటనే వివాహం అవ్వడానికి ఈ పరిహారం చేసుకోండి. మీ ఇంట్లో మీరు వివాహం అవుతుంది. ఏం చేయాలి అంటే త్రికోణ భస్మము అని పంపిస్తాను నేను. త్రికోణ భస్మము. ఎవరికి సమస్య ఉంది, ఇప్పుడు అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేదా అమ్మాయికి వివాహం అవ్వాలి, లేదా అమ్మాయికి ఉద్యోగం రావాలి, అబ్బాయికి వివాహం అవ్వాలి, లేదా ఆర్థిక పీడలు పోవాలి, అప్పులు పోవాలి, లేదు ధనయోగం, వ్యాపార యోగం, అన్నిటికీ మీ కోరిక ఏదో దానికి త్రికోణ భస్మము. ఆరోగ్య సమస్యలున్నా, పోయిన సంవత్సరం నేను మనస్ఫూర్తిగా అంటే నిజంగా చెప్తున్నాను, పోయిన సంవత్సరం కార్తీక అమావాస్య రోజు ఎంతోమంది ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు నేను చెప్పిన పరిహారం చేసి ఆర్థిక సమస్యలు పోయాయి, ఆరోగ్య సమస్యలు పోయాయి అని చెప్పారు. అయితే ఈ త్రికోణ భస్మము మీ ఇంట్లో మీరు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. నవంబర్ 20వ తారీఖు, నవంబర్ 19వ తారీఖు, 20వ తారీఖు అంటే ఖచ్చితంగా 20వ తారీఖే త్రికోణ భస్మము అన్నది నేను పంపిస్తాను. ఆ త్రికోణ భస్మం ఏంటంటే ఆవాహన మంత్రాలతో, మూల మంత్రాలతో దాన్ని మంత్రించినటువంటిది. ఆ త్రికోణ భస్మం మీకు పోస్ట్ ద్వారా వస్తుంది. అది మీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. ఇంటిల్లి పాదిలి చేయకూడదు. ఎవరి గురించి, ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి ఎవరి గురించి పూజ చేయమంటే వాళ్ళకే అది పనిచేస్తుంది. ఎందుకంటే అభిమంత్రణ చేస్తాం కదా, అబ్బాయికి ఉద్యోగం రావాలండి, అబ్బాయి గురించి చేయండి, అబ్బాయికి సంబంధించే పనిచేస్తుంది. అయితే ఒకవేళ అబ్బాయి ఇక్కడ లేడు, అమ్మాయి ఇక్కడ లేదు, అమ్మాయి కోసం అబ్బాయి కోసం ఎవరైతే భగవంతుణ్ణి
ప్రార్థిస్తున్నారు అంటే అమ్మ కానీ నాన్న కానీ జన్మనిచ్చిన తల్లి తండ్రి లేదా తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఆ భస్మ స్నానం చేయొచ్చు. వాళ్ళ గురించి మీరు చేస్తే వాళ్ళకే పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరు మీదే ఒకరోజు మూల మంత్ర ఆవాహన మంత్ర పూజలు చేసి మంత్రించి ఇస్తాం కాబట్టి వాళ్ళకే పనిచేస్తుంది. ఇంకొకటి విపరీతంగా మనము అంటే పూజలు యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటాం, ఎంతో కొంత ఖర్చు అవుతుంది. అలా అంటే ఎక్కువగా ఖర్చు అయ్యేది కూడా ఏం కాదు, కేవలము మీకు 450 రూపాయలు, కేవలం 450 రూపాయలు మాత్రమే. అయితే ఒక 100 రూపాయలు పోస్ట్ ఛార్జ్ అనేది మీరు పెట్టుకోవాలి, అంటే 550 మీకు ఖర్చు అవుతుంది అంతే. దీనివల్ల ముఖ్యంగా కార్తీక అమావాస్య నేను చెప్పినట్టు చెడుని దోషాలని నవగ్రహ దోషాలని ఏలినాటి శని దోషం కుజ దోషం ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఏలినాటి శని దోషం వాళ్ళైతే ప్రతి అమావాస్య నా దగ్గర ఈ త్రికోణ భస్మం తీసుకొని భస్మ స్నానం చేస్తున్నారు, మాకు చాలా వరకు ఉపశమనం కనపడుతోంది అని చెప్పి. కాబట్టి కార్తీక అమావాస్య నవంబర్ 20వ తారీఖు నాడు మీరు నేనిచ్చిన త్రికోణ భస్మ స్నానం చేస్తే తప్పకుండా మీకు మీ కోరికలు నెరవేరుతాయి, ముఖ్యంగా మీ సమస్యలు పోతాయి. ఇప్పుడు ఉద్యోగంలో స్ట్రగుల్ అవుతున్నాడు ఒక ఆయన, గవర్నమెంట్ జాబు సస్పెండ్ అయ్యాడు ఆయన, ఒక నింద పడి సస్పెండ్ అయితే, ఇది లాస్ట్ ఇయర్ విషయం చెప్తున్నాను, త్రికోణ భస్మ స్నానం అయ్యా జపతపాదులు యజ్ఞయాగాదులు చేయండి అని నేను చెప్పను, ఈ చిన్న పరిహారం అయితే ఫస్ట్ చేయండి, దీంతో నవ్వకపోతే చూద్దాం. ఆయన చేయడము వెంటనే రిజల్ట్ రావడం జరిగింది. కాబట్టి ఉద్యోగం రావాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, లేదా ఉద్యోగం మారాలి. కొంతమందికి ఒక డౌట్, ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు ఉద్యోగం మారాలి, మరి ఇది వదిలేస్తే ఇంకో ఉద్యోగం దొరుకుతుందా లేదా? మంచి ప్లేస్మెంట్ అంటే మంచి కంపెనీలో జాబ్ దొరుకుతుంది. ఎందుకంటే త్రికోణ భస్మ స్నానము అంత దోషాన్ని తీసేస్తుంది, ఎంతో వరాన్ని ప్రసాదిస్తుంది. మీకు అంటే మీ పిల్లలకు కానీ ఏదైనా సమస్య ఉంది, సరిగా చదవట్లేదు, చెప్పిన మాట వినట్లే, చెడు అలవాట్లకు గురయ్యారు, వాళ్ళతో చేయించండి. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఒక ఆయన ఏం చేశారో తెలుసా, వాళ్ళ అబ్బాయి చెప్పిన మాట వినట్లేదు, మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు, అలాగే దాన్ని ఏమంటారు చెడు అలవాట్లకు గురయ్యాడు, త్రికోణ భస్మ స్నానం చేయమంటే ఆయన చెప్పిన మాట వినవాడు ఎందుకు చేస్తాడు? వాళ్ళ నాన్న ఆయనకు తెలియకుండా వాళ్ళ వాటర్లోనే కలిపేసి భస్మ స్నానం చేసేటట్టు ఏర్పాటు చేశాడు. ఏదో ఒక రూపంలో త్రికోణ భస్మ స్నానము కార్తీక అమావాస్య రోజు చేయాలి, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల గురించి చేయాలి. కొంతమంది ఎక్కడో విదేశాల్లో ఉంటారు, పిల్లల గురించి తల్లిదండ్రులు చేయాలి. వివాహము, సంతానము, వైవాహిక సమస్యలు, ఒకరిలైతే భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చాను, వైవాహిక సమస్యలు తగ్గాయండి అని చెప్పారు. ఇలా అనేక కష్టాలకు సమస్యలకు కార్తీక అమావాస్య చాలా పవర్ఫుల్. నేను చెప్పిన పరిహారము పోస్ట్ ద్వారా తీసుకోండి, మీ గోత్రనామాలు తీసుకొని పూజలు చేసి పంపిస్తాను. ఈరోజు మంత్రం, ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం మం ప్రపన్న రక్షకాయ నమః. ఓం మం ప్రపన్న రక్షకాయ నమః. ఓం మం ప్రపన్న రక్షకాయ నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా చేతిలో డబ్బు నిలబడాలంటే కుబేర అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి డబ్బుని ప్రసాదిస్తుంది, కుబేరుడు డబ్బుని నిలుపుతాడు. కాబట్టి మహామంత్రానికి ముగ్ధుడై వరాన్ని ప్రసాదిస్తాడు కుబేరుడు. ఈ మహామంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు రాత్రి పడుకునే లోపు ఈ మంత్రజపం చేసిన వారికి లక్ష్మీ యోగము కలుగుతుంది, చేతిలో డబ్బు నిలుస్తుంది. ఇక మారుతి అనుగ్రహంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు ఒక దీపారాధన గురించి ఎంతో వివరంగా నేను చెప్పడం గల కారణం, దీపారాధనతో అష్టైశ్వర్యాలు పొందిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాకు తెలిసినవే. నా వయసు ఎంత, నా పరిజ్ఞానం ఎంత, అటువంటి నాకు తెలిసినవే ఎన్నో ఉంటే
మహానుభావులు మా గురువులు ఎంతమందిని ఉద్ధరించారు. సరే, నేను ఒక పరిహారం చెప్తున్నాను కదా, ప్రతిరోజు అదృష్టమైశ్వర్యంలో చెప్తూనే ఉన్నాను. త్రికోణ భస్మ స్నానము. కార్తీక అమావాస్య నవంబర్ 20వ తారీఖు విశాఖ నక్షత్రం గురువారం రావటం, గురువు నక్షత్రం రావటం, అమావాస్య. ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజు త్రికోణ భస్మ స్నానం చేస్తే అంతులేని ఐశ్వర్యం. ఇది ఎందుకు నేను ఇంత మనసులోంచి మాటని వాడుతున్నాను అంటే, ఆ మాట అలా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ముహూర్తాలు అంత యోగాన్ని, అంత వరాన్ని ఇస్తాయి. అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేదా వివాహం అవ్వాలి, అమ్మాయికో అబ్బాయికో పెళ్ళి అవ్వాలి, అమ్మాయికో అబ్బాయికో ఉద్యోగం రావాలి, లేదు పాప ప్రక్షాళన. ఇదంతా కాదు, పాప ప్రక్షాళన అవుతుందండి త్రికోణ భస్మ స్నానం చేస్తే. ధనయోగము, వ్యాపార యోగం, ఉద్యోగ యోగం, మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, విద్యాయోగం, విదేశీ యోగం. ఇలా ఒకటి కాదు. ఏ వ్యక్తి అయితే తనకు తానుగా కోరికని కోరుకొని త్రికోణ భస్మ స్నానం చేస్తాడో ఆ వరాన్ని పొందుతారు. తప్పకుండా నవంబర్ 20వ తారీఖు రోజు ఈ త్రికోణ భస్మ స్నానం చేయాలి. అది ఎలా చేయాలి? ఒక త్రికోణ భస్మం అని నేను పంపిస్తాను. అది ఇంట్లో మీ ఇంట్లో మీరు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. అయితే ఎవరికి వారే, ఇప్పుడు ఉదాహరణకు పైన మన ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంకులో కలిపేసి అందరం చేస్తాం. అలా కాదండి, అలా కాదంటే నన్ను ఒక ఆవిడ పాపం అమాయకంగా ఆవిడ ప్రశ్న వేశారు. పాపం ఏం తెలుసు, కానీ నేను వివరంగా, అమ్మా అలా కాదు, మంత్రించేది త్రికోణ భస్మం అంటే కుటుంబంలో నలుగురున్నా ఒకే గోత్రమైనా ఎవరిది వారికే, ఎవరి కర్మ వారిదే, ఎవరి ప్రాయశ్చిత్తం వారిదే కదా. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం, కొడుకుకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు కదా. తండ్రి ఒక పెద్ద సూపర్ స్టార్, అలాగని కొడుకు కూడా అలాగే అవుతారని లేదు కదా. లేదు తండ్రి ఒక పెద్ద దానకర్ణుడు, కొడుకు అలా ఉంటాడని లేదు కదా. ఎవరి కర్మ అనుసారైనా వాళ్ళు అనుభవించే ప్రాయశ్చిత్తం వాళ్ళదే. ఎవరికి వారికే త్రికోణ భస్మ స్నానం చేయాలి. నవంబర్ 20 మీరు కోరుకున్న ప్రతి కోరిక సిద్ధిస్తుంది. ఇక ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. మంత్రజపం చేయండి, దీపారాధన చేసుకోండి. అదృష్టమైశ్వర్యంలో ముఖ్యంగా నేను చెప్పిన ఈ త్రికోణ భస్మ స్నాన ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చివరిగా ఒక మాట, ఎప్పుడు ఏ వ్యక్తి కర్మ ఎలా పోతుంది అన్నది దైవ నిర్ణయం. కాబట్టి ఏ పరిహారాన్ని వదిలిపెట్టొద్దు, అది మిమ్మల్ని ఉద్ధరింపజేస్తుంది. ఇంకొకటి, మనం ఖర్చు పెట్టేది ఎంత అండి? 450 రూపాయలు ఆ బ్రాహ్మడికి ఇస్తాం, 100 రూపాయలు పోస్టుకి ఇస్తాం, 550 రూపాయలు అంతే. ఇవన్నీ కూడా నేను ఎందుకు మీ దగ్గరకు తీసుకొస్తున్నాను తెలుసా? ఇవాళ ఏ గుడికి వెళ్ళి ఏ పూజ చేసినా 2000, 3000, 10,000 ఎక్కడ చూసుకోండి మీరు. కానీ నా వాళ్లకు అసలు ఏ రకంగా, అన్ని రకాలుగా నిస్సహాయంగా ఉన్న వాళ్ళు కూడా భగవత్ అనుగ్రహాన్ని పొందాలి. జీవితంలో కర్మ దోషం శాశ్వతం కాదు. మన జీవితం మనమే ఉద్ధరింపజేసుకోవచ్చు భగవత్ అనుగ్రహం ద్వారా. అందరూ బాగుండాలి. దత్తార్పణమస్తు.